ప్రపంచంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించబోతున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 13వ తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల సూచనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఈ నెల 29న కలెక్టర్స్ తో ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. షెడ్యూల్ కు సంబంధించిన అప్డేట్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి అటు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, ఇక ఈ డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురిస్తున్నారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 7 నుంచి 13వ తారీఖు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల సూచనలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఈ నెల 29న కలెక్టర్స్ తో ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ అది ఆఫీసర్ల ఏదో కనుసన్నలోనే పంచాయతీలు నడుస్తున్నాయి. సో మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. మోస్ట్లీ అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు విధి విధానాలు ఖరారు చేసే పనులు పడ్డారు. ఎందుకంటే ఓటర్లు లిస్ట్ అనేది ఇందులో ఖచ్చితంగా ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. ఓటర్ లిస్టుకు సంబంధించి ఇవాళ రిటైర్డ్ అధికారి శ్రీ పార్థసారథి గారు, ఇవాళ లోకేష్ కుమార్, అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అనితా రామచంద్రన్, అలాగే పంచాయతీరాజ్ మరియు సంగ్రామ్ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వీళ్ళంతా కూడా ఎలక్షన్లకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టు ఆధారంగా గ్రామ పంచాయతీలో వార్డుల వారి అలాగే గ్రామ పంచాయతీల వారి ఓటర్ లిస్టు తయారీ కొరకు ఒక షెడ్యూల్ని, ఒక ప్రకటనని కూడా విడుదల చేసిన పరిస్థితి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏదైతే సెప్టెంబర్ 6న వార్డు వారి గ్రామ పంచాయతీల పరంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులు తయారు చేయాలి. అలాగే జిల్లాలో మండలాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు కూడా ఏదైతే ఓటర్ లిస్టుకు సంబంధించి అక్కడ బోర్డు పైన ఓటర్ లిస్టును కూడా ప్రచురణ చేయాలని చెప్పి వారు ఇవాళ ఏదైతే సమీక్షలో తేల్చిన పరిస్థితి. ఓటర్ లిస్టులపై కలెక్టర్లు అలాగే వివిధ మండల అభివృద్ధి అధికారులు కూడా 9 అలాగే 10వ తేదీలో ఏదైతే సెప్టెంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సలహాలు సూచనలు కూడా స్వీకరించాలని చెప్పి సమీక్షలో తేల్చిన పరిస్థితి. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల పైన సెప్టెంబర్ 7 అలాగే 13 తేదీ వరకు కూడా జిల్లా పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు అభ్యంతరాలు ఉంటే కూడా వాళ్ళ నుంచి వచ్చే అభ్యంతరాలు కానీ ఇంకా వివిధ రకాల ఏదైతే వాళ్ళకున్న వ్యక్తిగతంగా కావచ్చు ఇంకేమైనా ఓటర్ లిస్టులో తేడాలు ఉంటాయి కదా వాటన్నింటిని మళ్ళీ కూడా స్వీకరించాలని చెప్పారు. 19వ తేదీన వాటన్నింటినీ పరిష్కరించి 21వ తేదీన వార్డుల వారి గ్రామ పంచాయతీల వారిగా తుది జాబితాను కూడా విడుదల చేసి ఆ మండల పరిషత్ కానీ ఆ గ్రామ పంచాయతీలో కూడా మళ్ళీ ఓటర్ లిస్టును పెట్టాలని చెప్పారు. ఓటర్ లిస్టుల తయారీ ప్రచురణకు సంబంధించి సెప్టెంబర్ 29న అలాగే 11:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తిగా సమీక్ష జరిపి ఓటర్ లిస్టులు సక్రమంగా ఉన్నాయని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలక్షన్ తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్లో మొత్తానికైతే స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేయమని ఇప్పటికే చెప్పిన క్రమంలో ఎన్నికల అధికారులు వాళ్ళ నుంచి ఏవైతే మొదట గ్రామ పంచాయతీలో అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి వాళ్ళ ఏదైతే అప్లికేషన్లు స్వీకరించడం, తదుపరి మళ్ళీ ఎవరైతే కొంతమంది తాము పోటీ చేయమని చెప్పి బయటకు వెళ్ళిపోయే కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి బయట ఆ తేదీని కూడా నిర్ణయించడం, చివరి తేదీని కూడా అక్టోబర్లో
ఒక డేట్ను నిర్ధారించి తదుపరి ఎలక్షన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామ పంచాయతీలకు సర్పంచులను నియమించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మొత్తానికి అక్టోబర్లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఎన్నుకోబడతారు. తదుపరి వాళ్ళ పరిపాలనా క్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సర్పంచులే పట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళ నుంచి పంచాయతీలను అభివృద్ధి చేయడం కావచ్చు, పంచాయతీలకు సంబంధించి నిధుల విడుదల కావచ్చు, పంచాయతీలో రోడ్ల డెవలప్మెంటు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, అంటే ఇండ్ల పంపిణీ ప్రభుత్వం ఏది చేయాలనుకుంటుందో వాటన్నిటిని కూడా పంచాయతీల ద్వారా నిర్వహిస్తే కనుక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కోసం పూర్తిగా కసరత్తు ప్రారంభమైందని చెప్పొచ్చు. అక్టోబర్లో పూర్తి స్థాయిలో పంచాయతీలకు సర్పంచులు నియమించబడతారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్.